అందరికీ నమస్కారం. ఈనాటి అనంత ఆణి ముత్యాలు శీర్షికతో మన జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తుల గురించి మరియు అన్ని రంగాలలో విభిన్నమైనటువంటి పాత్రలు పోషించి ప్రజల మన్ననలు పొందినటువంటి కొంతమంది వ్యక్తుల గురించి మీకు తెలియచేస్తూ ఉన్నాను కదా. అందులో భాగంగా ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం నూతిమడుగుకు చెందినటువంటి మాజీ మంత్రి కీర్తిశేషుడు పివి చౌదరి గారు. ఈయన జన్మతః శ్రీమంతుడు, మంచి భూస్వామి అయినప్పటికీ ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు పొందారు. ఒక మంచి వ్యక్తిత్వం, నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయం చేసినటువంటి గొప్పవారిలో మన జిల్లాలో పివి చౌదరి గారు పేరెన్నిక పొందారు. ఈయన ధర్మవరం ఎమ్మెల్యేగా 2 సార్లు ఎన్నికై పివి నరసింహారావు గారికి ప్రియ మిత్రునిగా, శిష్యునిగా, అనేక మంది రాజకీయ నాయకులకు ఆప్తునిగా, సహృదయశీలిగా మన్ననలు పొంది మంత్రిగా పనిచేశారు. ఆయనకు దైవభక్తి ఎక్కువ. అందుకే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఆయన పనిచేయడం జరిగింది. ఆయన ఆకారం చూస్తే చాలు, ఆయన గోల్డ్ ఫ్రేమ్ అద్దాలు, ఖద్దరు షర్టు, గోసి పంచి వేసుకొని ఒక అద్భుతమైనటువంటి ఆకారంతో ఆజానుబాహుడై అందరినీ ఆకట్టుకుంటాడు చూపరులను. సర్కారు వారు సహజంగా వాళ్ళు శ్రీమంతులు, కోటీశ్వరులు. వాళ్లకు సంవత్సరానికి 3 పంటలు పండి సిరులు కురిపిస్తారు. అయినా నూతిమడుగు ఒక కరువు ప్రాంతంలో ఉన్నప్పటికీ ఆయన సర్కారు వారి చేత గౌరవింపడినటువంటి మహామని.